వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎంపీ, కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేలకు, ఎంపీలందరికీ ఆదర్శప్రాయుడని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కొనియాడారు. తమ ఆస్తుల్ని పేదలకు పంచిపెట్టిన నాయకుడని రావి నారాయణ రెడ్డిని కీర్తించారు. రావి నారాయణ రెడ్డి సొంత గ్రామమైన భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్, ఎమ్మెల్యే ఖమ్మం అనిల్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నేడు రాజకీయాలు అంటే ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత వస్తుంది విధంగా ఉందని, ఆ ధోరణి మారాలని అన్నారు. సెప్టెంబర్ 17న నిజాం సంస్థానం నుండి విముక్తి పొందిన రోజని ఎంపీ గుర్తు చేశారు. ఈ రోజు రావి నారాయణ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ రోజు ఉదయం సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన బైరాన్పల్లికి వెళ్లినట్లు ఆయన తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మొదటిసారి పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా అత్యధిక మెజార్టీతో దేశంలో మొదటి వ్యక్తిగా రావి నారాయణ రెడ్డి నిలిచారని గుర్తు చేశారు. బొల్లేపల్లి పాఠశాల అభివృద్ధికి 15 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు. పాఠశాల అవసరాల దృష్ట్యా నిధులు ఖర్చు చేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. అక్కడ చాలా మంది ఆ ఊరోళ్ళు 118 మందిని 1948 ఆగస్టు 27వ తారీఖు నాడు నిజాం రజాకారులు ఊచకోత పోసారు. తర్వాత 1948 సెప్టెంబర్ 17 నాడున వల్లభాయ్ పటేల్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చి ఇక్కడ నిజాం సరిహద్దుని లొంగ తీసుకొని మనందరినీ విముక్తి చేయించారు. నా అదృష్టం ఏంటంటే ఈరోజు పొద్దున అక్కడికి పోవడం, తర్వాత ఇక్కడికి రావడం. దానికి దీనికి ఉన్నటువంటి సందర్భం చెప్తా, అంటే దానికి ఉన్నటువంటి రావి నారాయణ రెడ్డి గారు, నేను ఈరోజు ఇదే గడ్డ మీదకి వెళ్ళి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక పార్లమెంట్ సభ్యునిగా ఎదిగి మీ అందరి ఆశీర్వాదంతో పార్లమెంట్కి పోయి పార్లమెంట్ సభ్యునిగా ఈరోజు కూడా మన జరిగినటువంటి మా ప్రమాణ స్వీకారం రోజు కూడా రావి నారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడుకున్నారు అక్కడ పార్లమెంట్. ఎందుకంటే ఆ బిల్డింగ్ నుంచి మేము కొత్త బిల్డింగ్లోకి వచ్చాం. 18వ లోక్సభల కొత్త భవనంలోకి మేము పార్లమెంట్ సభ్యులం ఎంటర్ అయినప్పుడు ఆ పాత భవనం గురించి చర్చకు వచ్చినప్పుడు రావి నారాయణ రెడ్డి గారు ఆ రోజులలో అత్యధిక మెజార్టీతో, అంటే మేము చెప్పినాము ఇప్పుడు కూడా అత్యధిక మెజార్టీ అని మా రఘువీర్ రెడ్డి గారిని చూపించిన 5 లక్షల చిల్లరతో గెలిచాడు కదా. సో రఘువీర్ రెడ్డి గారు కూడా ఈరోజు అదే మెజార్టీతో గెలిచి అక్కడికి వచ్చింది కాబట్టి ఆ డిస్కషన్ వచ్చింది. దాంతోపాటు ఇప్పుడే సత్యం గారు చెప్తున్నారు రాజకీయ విలువలు, రాజకీయాలలో ఉన్న పరిస్థితులు, అప్పటికి ఇప్పటికి ఉన్న మార్పులు. ఎందుకంటే ఆయన 1941లో ఫస్ట్ టైం ఆంధ్ర మహాసభకు అధ్యక్షులయ్యారు. అప్పుడు విపరీతమైన పోరాటం, సాయుధ రైతాంగ పోరాటం రజాకారులకు ఎదురుగా. ఆ సమయంలో సిపిఐ కూడా ఫౌండింగ్ మెంబర్గా ఉండేయని నేను చదివిన. సిపిఐ పార్టీకి ఫౌండింగ్ మెంబర్ ఎవరు? రావి నారాయణ రెడ్డి గారు. ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే 1930s, ఎర్లీ 30sలో, లేట్ 20sలో ఆయన కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యునిగా ఉండే. రాజకీయాలల్లో ఫౌండేషన్ అంటే స్వతంత్రం రావడానికి కాంగ్రెస్లో ఉండి పోరాటం చేసిండు గాంధీ మహాత్ముతో. స్వతంత్రం వచ్చిన తర్వాత రజాకారులతోటి పోరాటం చేయడానికి ఆంధ్ర మహాసభ అధ్యక్షునిగా ఉండి సిపిఐని ఆంధ్ర మహాసభను కలిపి పోరాటానికి ముందుకు తీసుకొచ్చింది. ఎందుకంటే అప్పుడు మనకు పోరాటం చేసే పటిమ, పోరాటం చేయాలంటే నాయకత్వం లోపం, ఊర్లలో జనాలను మోబ్రియాలంటే ఆ రోజున్న పరిస్థితులలో ఏదో ఒక నాయకుడు ముందుకు రావాలి. కాబట్టి ఆ రోజు రావి నారాయణ రెడ్డి గారు పోరాటం చేసి, దాంతోపాటు ఆయనకున్నటువంటి ఆలోచన, ఆయనకున్నటువంటి భూమిని పేదలకు దానం చేసి, ఆ రోజు హరిజనులకు దానం చేసి వాళ్ళని కూడా బలోపేతం చేయాలన్న ఉద్దేశాన్ని కూడా ఈరోజు మనం అందరం, నాలాంటి పార్లమెంట్ సభ్యులైనా, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారైనా, ఎమ్మెల్యే గారైనా, మా అందరికి కూడా ఇది ఒక ఆదర్శమైన, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇవన్నీ మా కెరియర్లో ఈరోజు ఏమైందంటే మాకు రాజకీయాలకు గెలిచిన తర్వాత ఇవన్నీ స్ఫూర్తినిస్తాయి. ఎందుకంటే రాజకీయం అంటే 24 గంటలు, మీకు ఇప్పుడు తెలిసింది రాజకీయం అంటే ఏం లేదు. ఏముంటుంది? ఖర్చు పెట్టాలి, ఖర్చు తీయాలనేట్టు అయిపోయింది. ఖర్చు పెట్టాలి, ఖర్చులు తీయాలి. కానీ ఆ రోజులలో రాజకీయం అంటే డెఫినేషన్ వేరు ఉంటుండే.
మరి ఇప్పుడు మేమున్న రాజకీయ పరిస్థితులను అప్పుడున్న రాజకీయ పరిస్థితులను కంబైన్ చేసి ఈరోజు మేమేం చేస్తున్నాం అని ఆలోచనతో మాకు సిగ్గు అవుతుంది. వాస్తవంగా చెప్తున్నాం, సిగ్గుపడాల్సిన పరిస్థితి అందరికీ ఉంది. ఇక్కడ ఉన్న ఎంపీటీసీలు, సర్పంచ్లు అందరం ఉన్నాం. ఎందుకంటే రాజకీయాలకు డెఫినేషన్ మారిపోయింది. రాజకీయాలల్లో ఆ రోజులలో రాజకీయం అంటే నాయకులకు ఒక మర్యాద ఉంటుంది. ఈ రోజు ఉంటుండొచ్చు, హైప్ ఉంది కానీ మర్యాద లేదు. కాబట్టి డెఫినెట్గా రాజకీయాలలో మార్పు రావాలి, మంచి చేయాలన్న పట్టుదల రావాలి. ఇక పోతే ఇప్పుడున్న రాజకీయాలు చూస్తే మీరు ఆ ఉద్యమం అయిపోయింది, ఆ రజాకారులను పంపించి అన్నీ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఒక 1600 మంది బలిదానాలు చేసుకొని తెలంగాణ ఉద్యమం. సరే, అప్పటికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 2014లో సోనియా గాంధీ గారు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది. దేనికి తెచ్చుకున్నాం తెలంగాణ? పోనీ ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు. మరి ఎటువైన నీళ్లు, ఎటువైన నిధులు, ఎందుకు ఈ రోడ్లు ఉన్నాయి, ఎందుకు ఈ మురికి కాలువలు ఉన్నాయి, ఎందుకు ఇంకా మన నిరుద్యోగ బిడ్డలు ఇంకా ఉద్యోగాలు రాకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు? ఇప్పటికీ సమాధానం ఉంది. ఆ రోజులలో ఉన్న భూమినే దానం చేసిన మహానుభావుడు ఈ రోజులలో ఓ నాయకుడు వచ్చి మొత్తమే నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఇంట్లో ఉద్యోగాలు వచ్చినాయి కానీ బయట ఉద్యోగాలు రాని పరిస్థితి. అంటే రాజకీయాలలో ఏమైందంటే ఎవరు కూడా ఉద్యమాలు చేసే ఇప్పుడున్న తరం నాయకులలో ఆ పట్టుదల, ఆ పని చేయాలన్న తత్వం, దాన్ని ఇంప్లిమెంట్, నేను చెప్పింది చెయ్యాలి అన్న పట్టుదల లేదు. నేను ఓన్లీ ఉద్యమమే చేస్తా, తెలంగాణ వస్తే చాలా రోజులు ముఖ్యమంత్రి అయ్యారు, వాళ్ళు ఇంకా 4-5 మంత్రులు చేసుకున్నారు, ఎంపీలు చేసుకున్నారు, రోడ్డు మీద ఎవరికి ఉద్యోగం రాలేదు. నేను ఎక్కువ లోపలికి పోకుండా ఒకటే చెప్తా, ఇప్పుడున్న రాజకీయాలలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. నా నుంచైనా మొదలు కావాలి, మీ నుంచైనా మొదలు కావాలి, ఎక్కడి నుంచైనా మొదలు కావాలి. ఇలాంటి మహానుభావులను చూసి మనం అందరం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మాటలకే పరిమితం అవుతున్నాం. ఉపన్యాసాలు దంచుకోవటం దంచుకోవటం చాలా ఈజీ, దాన్ని బయటికి పోయి రోడ్డు మీద ఆచరణ పెట్టాలంటే చాలా కష్టం. ఆ దిశగా ప్రయత్నం చేద్దాం. మీ అందరు రావాలి. ఎందుకంటే ఇది నల్గొండ గడ్డ అంటేనే పోరాటాల గడ్డ. ఇప్పుడే అన్న చెప్పిండు, దీని గడ్డ మీద బిఎన్ రెడ్డి, మల్లు స్వరాజ్యం, రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఎక్కడెక్కడ ఎంతెంత మహానుభావులు పుట్టిన గడ్డ ఇది. ఈ గడ్డ మీద ఏమైపోయిందంటే ఇప్పుడు ఒకప్పుడు ఇట్లా లేకుండా ఇప్పుడు కూడా ఇక్కడ మనకు వేరే దగ్గర నుంచి రాజకీయాలు కొంచెం కలుషం ఇక్కడికి కూడా వచ్చినాయి. కాబట్టి డెఫినెట్ గా మేమందరం మీకోసం పనిచేస్తాం. ఇప్పుడే మా సోదరు బాబురావు గారు చెప్పినట్టు రావి నారాయణ రెడ్డి గారి ఊర్లో డెఫినెట్ గా మననే సీఎం గారితో మాట్లాడితే మననే మన ఎవరన్నా మనం ఎంపీ గారు సురవరం సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ ఊర్లో స్కూల్కి కంచిపాడు, అదే అలంపూర్లో సీఎం గారు ఒకటే రోజున జీవో ఆర్డర్ ఇచ్చిర్రు. ఆ ఊర్లో 1 కోటి రూపాయలు స్కూల్కి, 6 కోట్ల రూపాయలు రోడ్లకు ఇచ్చినట్టుంది. డెఫినెట్గా నేను మా అనిల్ అన్న ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మాట్లాడి మీ ఊరికి కొన్ని నిధులు కేటాయించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడే మా బాబురావు గారు ఏమంటాడు, అన్న నువ్వు ఏదో చేసుకోవాల్సింది అన్నట్టు. చేసుకోవాలంటే నేను 10-15 లక్షలు అయితే చేస్తా, కానీ అప్పుడు అంత పెద్ద పైసలు నా దగ్గర పార్లమెంట్ సభ్యులుగా నాకు ఒక 5 కోట్లు ఉంటాయి ప్రతి నెల సంవత్సరానికి. 968 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 46 మండలాలు ఉన్నాయి, 16 మున్సిపాలిటీలు ఉన్నాయి. 5-10 ఇచ్చుకుంటూ పోతా. నా దగ్గర నుంచి అయితే ఒక 15 లక్షల రూపాయలు ఈ రోజు ఆ స్కూల్ కి సంబంధించి ఇస్తా. మిగతా కలెక్టర్ గారితో, కలెక్టర్ గారు నేనైతే 15 ఇస్తా. ఆ స్కూల్ కి మీరు ఇనిషియేట్ తీసుకొని మీరు ఏం చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు మీరు గురువు కాబట్టి ఆ డిఎంఎఫ్టీ ఫండ్స్ ఉన్నాయి, ఆ ఏటీఎం ఫండ్స్ ఉన్నాయి, అల్లకెళ్ళి గీకేసి మన మాట నిలబెట్టి మళ్ళీ వాళ్ళు పోయినాక ఆ ఎంపీ గారు వచ్చిన ముచ్చడి పోయింది ఏం కాలేదని చెప్పి తిట్టుకోకుండా నా 15కి మీరు ఇన్ని తోడేసి, మా ఎమ్మెల్యే గారు కూడా మీరు కొన్ని, బాబురావు గారు ఎమ్మెల్సీ గారు రాయని కొన్ని తోడేస్తే ఆ 50 లక్షల రూపాయలతో అది అయిద్దట. అది ఈరోజు నా తరపు నుంచి ఒక 15 లక్షల రూపాయలు ఇస్తా. మిగతా మీరు కలెక్టర్ గారు అందరు కలిసి డిస్కస్ చేసి ఆ స్కూల్ని డెవలప్ చేసే ప్రయత్నం చేద్దాం. మంచిగా మాకు అవకాశం వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఆయనను మీరు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తే మిగతా నిధులు ఆయన డిక్లేర్ చేసినాక మళ్ళీ ఒక ప్రోగ్రామ్ పెట్టి ఇక్కడ చేద్దాం. అందరికీ నమస్కారం. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి రావి నారాయణ రెడ్డి సేవా సంస్థ శ్రీనివాస్ గారికి